బిగ్ బాస్ సీజన్ 9 చివరి మజిలీ మొదలైపోయింది. 11వ వారంలోకి ఎంటర్ అవ్వడంతో హౌస్లో ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. ప్రస్తుతం హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగలగా, వాళ్లకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్లోకి వస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 అంటే తనూజ అంటే బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి ఆమెతోనే ఈ ఫ్యామిలీ వీక్ మొదలైంది. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో ఎమోషన్స్ మామూలుగా ఉండవు. వాళ్లలో దాగిన సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్ వీరంగారావులంతా బయటకు వచ్చేస్తుంటారు. ఇక ఏదైనా సరే తనూజతోనే మొదలు, తనూజతోనే ఎండ్ కాబట్టి ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కూడా తనూజతోనే మొదలైంది. మొదటి హౌస్లోకి ధమాన్ పవన్ తల్లి అడుగుపెట్టిన ప్రోమో మాత్రం తన దత్తపుత్రిక తనూజదే వదిలాడు బిగ్ బాస్. ఇక అసలే సావిత్రి కూతురు, అందులోనూ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అంటే తనూజ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కుటుంబం మన తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టే, ఇది ఆ శక్తిని పొందే సమయం అంటూ తనూజ అక్క కూతురు, తనూజ సిస్టర్ని హౌస్లోకి పంపించారు. ఇక రోహిణి అయోమయంగా చూస్తుంటే ప్రభావతి బొంకటం మొదలుపెడుతుంది. శృతి కోపంగా, ఆ రోజు పుస్తలతాడు మీనాతో తీయించడమే నాకు అస్సలు నచ్చలేదు, మళ్ళీ ఇదేంటి అంటూ మాట్లాడుతుంది శృతి. దాంతో ప్రభావతి, అంటే ఏంటి, నేరం నామీద వేద్దాం అనుకుంటున్నారా? మీనా నగలు తీసే ముందే అవి గిల్ట్ నగలు ఎందుకు కాకూడదు? అప్పటికే ఎన్నోసార్లు మీనా పుట్టింటికి వెళ్లి వచ్చింది. నేను అప్పటికీ అనుకున్నాను, బంగారం నగలపై ఏమాత్రం మోజు లేకుండా అలా ఎలా తీసేసింది అని. గిల్ట్ నగలు కాబట్టే తీసేసింది. ఆ రోజు నా మీద కోపం అన్నట్లు నాటకం ఆడిందంటూ నోటికి వచ్చినట్లు వాగుతుంది. దాంతో మీనా ఊరుకోదు. ఆ పంచాయతీ నడుస్తుంటేనే సీరియల్ అయిపోయింది. కమింగ్ అప్లో బాలు, మీనా, శృతి, రవి నలుగురూ కలిసి ఒక చోట కూర్చుని జరిగిన అన్యాయం గురించి చర్చించుకుంటారు. దాంతో శృతి మనోజ్కి కాల్ చేసి, మీరు గిల్ట్ నగలు కొన్నారు కదా, దానికి సంబంధించి లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది, మీరు ఇక్కడి రండి వెంటనే అంటూ శృతి తెలివిగా బాలు, రవి, మీనాలతో కలిసి మనోజ్ని నమ్మిస్తుంది. గిఫ్ట్ అనగానే మనోజ్ వచ్చేస్తాడు అని అలా స్కెచ్ వేసినట్లు ఉన్నారు. గిల్ట్ నగలు కొన్నది మనోజ్ అని తేలితే చాలు, ఆ బంగారు నగలు దొంగలించింది ప్రభావతి, మనోజ్ అనే క్లారిటీ అందరికీ వస్తుంది. అందుకే ఈ స్కెచ్ వేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 చివరి మజిలీ మొదలైపోయింది. 11వ వారంలోకి ఎంటర్ అవ్వడంతో హౌస్లో ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. ప్రస్తుతం హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగలగా, వాళ్లకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్లోకి వస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 అంటే తనూజ అంటే బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి ఆమెతోనే ఈ ఫ్యామిలీ వీక్ మొదలైంది. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో ఎమోషన్స్ మామూలుగా ఉండవు. వాళ్లలో దాగిన సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్ వీరంగారావులంతా బయటకు వచ్చేస్తుంటారు. ఇక ఏదైనా సరే తనూజతోనే మొదలు, తనూజతోనే ఎండ్ కాబట్టి ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కూడా తనూజతోనే మొదలైంది. మొదటి హౌస్లోకి ధమాన్ పవన్ తల్లి అడుగుపెట్టిన ప్రోమో మాత్రం తన దత్తపుత్రిక తనూజదే వదిలాడు బిగ్ బాస్. ఇక అసలే సావిత్రి కూతురు, అందులోనూ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అంటే తనూజ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కుటుంబం మన తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టే, ఇది ఆ శక్తిని పొందే సమయం అంటూ తనూజ అక్క కూతురు, తనూజ సిస్టర్ని హౌస్లోకి పంపించారు. ఇక రోహిణి అయోమయంగా చూస్తుంటే ప్రభావతి బొంకటం మొదలుపెడుతుంది. శృతి కోపంగా, ఆ రోజు పుస్తలతాడు మీనాతో తీయించడమే నాకు అస్సలు నచ్చలేదు, మళ్ళీ ఇదేంటి అంటూ మాట్లాడుతుంది శృతి. దాంతో ప్రభావతి, అంటే ఏంటి, నేరం నామీద వేద్దాం అనుకుంటున్నారా?
మీనా నగలు తీసే ముందే అవి గిల్ట్ నగలు ఎందుకు కాకూడదు? అప్పటికే ఎన్నోసార్లు మీనా పుట్టింటికి వెళ్లి వచ్చింది. నేను అప్పటికీ అనుకున్నాను, బంగారం నగలపై ఏమాత్రం మోజు లేకుండా అలా ఎలా తీసేసింది అని. గిల్ట్ నగలు కాబట్టే తీసేసింది. ఆ రోజు నా మీద కోపం అన్నట్లు నాటకం ఆడిందంటూ నోటికి వచ్చినట్లు వాగుతుంది. దాంతో మీనా ఊరుకోదు. ఆ పంచాయతీ నడుస్తుంటేనే సీరియల్ అయిపోయింది. కమింగ్ అప్లో బాలు, మీనా, శృతి, రవి నలుగురూ కలిసి ఒక చోట కూర్చుని జరిగిన అన్యాయం గురించి చర్చించుకుంటారు. దాంతో శృతి మనోజ్కి కాల్ చేసి, మీరు గిల్ట్ నగలు కొన్నారు కదా, దానికి సంబంధించి లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది. మీరు ఇక్కడి రండి వెంటనే అంటూ శృతి తెలివిగా బాలు, రవి, మీనాలతో కలిసి మనోజ్ని నమ్మిస్తుంది. గిఫ్ట్ అనగానే మనోజ్ వచ్చేస్తాడు అని అలా స్కెచ్ వేసినట్లు ఉన్నారు. గిల్ట్ నగలు కొన్నది మనోజ్ అని తేలితే చాలు. ఆ బంగారు నగలు దొంగలించింది ప్రభావతి, మనోజ్ అనే క్లారిటీ అందరికీ వస్తుంది. అందుకే ఈ స్కెచ్ వేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.